హలో అండి, నేను మీ ఉష. ఇప్పుడు మనం చూస్తున్నాము మహారాష్ట్ర స్టేట్ నాసిక్లో ఉన్నటువంటి త్రివేణి సంగమం అండి. త్రివేణి సంగమము అంటే 3 నదులు కలయిక అండి. ఇక్కడ 3 నదులు కలుస్తాయండి. అది 1 గంగా, 2 గోదావరి, 3 కపిల సంగమం అండి. అందుకే దీన్ని త్రివేణి సంగమం అంటారండి. అలాగే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని నాసిక్ అనే పేరుతో పిలువబడతారండి. నాసిక్ అంటే ముక్కండి. శూర్పణఖకు లక్ష్మణస్వామి ముక్కు కోసారు కదండి, ఆ స్థలము ఇదేనండి. అందుకని స్థలాన్ని మొత్తాన్ని నాసిక్ అని పిలువబడుతుందండి. అలాగే చూస్తున్నారా, ఈ కొలంలోనే మనకు ప్రతిరోజు సీతామాత అరణ్యవాసంలో ఉండేటప్పుడు స్నానం చేసి శివుడికి ప్రార్థించుకునే శివలింగం కూడా కనిపిస్తుందండి. అలాగే ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా జరుగుతుందంటండి ఈ కొలంలో. అలాగే చూస్తున్నారా, ఇక్కడ కపిలరాజు కనిపిస్తారండి మనకు. అలాగే సీతామాత బట్టలు ఆరేసుకునేవి కనిపిస్తుందండి, చూస్తున్నారా. అలాగే ఇక్కడ మనకు అరణ్యవాసం తర్వాత సీతామాత ఉన్నారు కదండి, ఆవిడ అగ్నిప్రవేశం చేసిన స్థలం కూడా ఇదేనండి. చూస్తున్నారా, ఈ గుండంలోనే ఆవిడ అగ్నిప్రవేశం చేశారంటండి. ఈయన మన కపిలరాజు అండి. చూస్తున్నారా, ఇక్కడ కనిపిస్తుంది మనకు లక్ష్మణస్వామి శూర్పణఖ ముక్కు కోసిన స్థలం అండి. ఇక్కడ వర్షం పడేటప్పుడు వాటర్ ఎక్కువ వస్తుందండి, అది మూసుకుపోతుందని వేరే స్థలంలో పెట్టారండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.